ఉగాది అంటేనే చింతలూరు తీర్థం. చింతలు తీర్చే చింతలూరు అమ్మవారు జాతర తీర్థంకు ఏర్పాట్లు పూర్తి. రేపటి నుండి ఉత్సవాలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉగాది పండుగ అంటేనే టక్కున గుర్తుకు వచ్చేది చింతలూరే. గోదావరి జిల్లాలో ఈ ఆలయానికి పెద్ద పేరు. ఎక్కడి నుంచో ఇక్కడికి భక్తులు తరలి వచ్చేవారు. చింతలూరు నూకాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నూకాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యాలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చింతలూరు నూకాంబిక అమ్మవారి దేవస్థానం కమిటీ చైర్మన్ నూకపేయి సూరిబాబు తెలిపారు. అమ్మవారి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. భక్తుల పాలిట కల్పవల్లిగా చింతలూరు వంశస్థుల ఆడపడుచుగా నూకాంబిక అమ్మవారు ప్రసిద్ధిగాంచింది. శని త్రయోదశి రాత్రి నుంచి జాతర మహోత్సవాలు, తీర్థ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. కోస్తా జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 20 లక్షల మంది భక్తులు ఈ ఆలయానికి విచ్చేస్తారని అంచనా. పవిత్ర గౌతమి గోదావరి తీరాన ఉన్న ఆలమూరు మండలం చింతలూరులో కొలువైన అమ్మవారికి 2.5 శతాబ్దాల చరిత్ర ఉంది. చింతలూరు గ్రామం శివారులో పాల చెట్టు తొర్రలో లభించిన అమ్మవారి విగ్రహాన్ని అప్పటి పిఠాపురం మహారాజు సహకారంతో ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. చంటి పిల్లల పాలిట అమృతవల్లిగా సకల పాపాలు హరించే మాతృమూర్తిగా అమ్మవారు పేరు పొందారు. అమ్మవారికి చిన్నారులతో కాగడాలు వెలిగించి వరకల్లు, తుళ్లుబిళ్లతో దిష్టి తీసే తట్టు పొంగు, ఆటలమ్మ వంటి అంటువ్యాధులు పోతాయని భక్తుల విశ్వాసం. అమ్మవారిని నెల రోజుల ముందు నుంచే మండలంలోని గ్రామాల్లో బుట్ట గరగ రూపంలో ఊరేగిస్తారు. ఇది ప్రాంతంలో ప్రత్యేకంగా ఉంటుంది. శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవ, తీర్థ మహోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామ పరిసరాల్లో చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. ఆర్డీఓ ఉత్సవ కమిటీ ప్రత్యేక అధికారి జీవి సత్యనారాయణ జాతర తీర్థ మహోత్సవాలపై ఇప్పటికీ 2 సార్లు సమీక్షలు నిర్వహించారు. రామచంద్రపురం, రావులపాలెం, రాజమహేంద్రవరం డిపోల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 7న జరిగే అమ్మవారి జాతర రోజున గరగ నృత్యాలు, 8న జరిగే తీర్థం, 9వ తేదీ ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించే బద్ది కడుగుట ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది.
ఉందా?